వినియోగించుకోండి. సీతా శర్మ గారు నమస్కారం అండి. కార్యక్రమానికి స్వాగతం. మొదటగా మీరు దూర ప్రాంత వాసుల కోసం పర్యటన చేస్తూ ఉంటారు, ఏమైనా చేస్తున్నారా ఈ రాబోయే రోజుల్లో? పర్యటనలు చేయటం అనేది ఉన్నదని ఇంత ముందు తెలియచేయడం జరిగింది, కానీ హైదరాబాద్ లో కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ ఉండటం వల్ల వెళ్ళటము అనేది కుదరట్లేదు ప్రస్తుతము. తప్పకుండా వచ్చే ముందు మాత్రం తెలియచేయటం అనేది జరుగుతుంది. లేకపోతే వాస్తవంగా పర్యటనలనే ఉన్నాయి, ఇంత ముందు తెలియచేయడం జరిగింది, కానీ లాస్ట్ వీక్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది ప్రస్తుతం లేవు అని చెప్పి. అయితే ఎప్పుడు పర్యటనలు అనేది మాత్రం డెఫినెట్ గా తొందరలో తెలియచేయటం అనేది ఉంటుంది, కానీ ప్రస్తుతం మాత్రం ఎటువంటి పర్యటనలు అనేవి లేవు. ఓకే అండి, ఇక ఒక కాలర్ తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే అండి. చెప్పండి అమ్మా, మీ డేట్ ఆఫ్ బర్త్? 12/11/89. ఓకే, సమస్య ఏంటి? సీతా శర్మ గారు ఉన్నారండి? నెల్లూరులో పుట్టాను. ఓకే అమ్మా, మాట్లాడండి. చెప్పండి నాన్న. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా, చెప్తల్లి. వివాహం గురించి అమ్మా. ఏం చదివావు నాన్న? ఎంసీఏ చదివాను. అవునా, ఓకే. గట్టి ప్రయత్నము అనేది చేస్తే మాత్రం ఇప్పుడు ఈ పుట్టినరోజు లోపుగానే నీకు వివాహం జరిగే అవకాశం ఉంది తల్లి. నవంబర్ లోపుగా తప్పనిసరిగా వివాహ యోగము అనేది ఉన్నది, వివాహం అనేది జరుగుతుంది ఇప్పుడు. అయితే మన వెంకటేశ్వర స్వామి వారికి 108 సార్లు ప్రదక్షిణాలు ఒకసారి వెళ్ళి, అంటే ఏదైనా సరే ఒక రోజు వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారి అంటే కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి గుడి అని చెప్పేసి ఉంటుంది, అక్కడికి వెళ్ళి 108 సార్లు ప్రదక్షిణాలు చేసి రావటం మంచిది. అది కౌంటింగ్ కోసం, అంటే 108 లెక్క కోసం మన ఒక్కలు అని చెప్పేసి ఉంటాయి, పీటి ఒక్కలు, వాటిని లెక్కగా పెట్టుకోవడం మంచిది. లేని పక్షంలో పసుపు కొమ్ములైనా సరే, ఈ రెండిట్లో ఏదైనా సరే 108 అనేది తీసుకుని వెళ్ళి ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్కటి అనేది ధ్వజస్తంభం దగ్గర పెట్టి, అది 108 కంప్లీట్ అయిన తర్వాత ఆ 108ని కూడా ఇంటికి త్వరగా తీసుకొని వస్తే సగం ఎంగేజ్మెంట్ కి అంటే నిశ్చయితాంబులాల రోజు సగం వాడతారు, సగం వివాహం రోజున వాడటం అనేది జరుగుతుంది. ఇది యథార్థం. చాలా మంది కూడా చేసిన తర్వాత, అమ్మ ఈ విధంగా మేము చేసిన తర్వాత అతి శీఘ్రంగా వివాహం కుదిరింది, మా పిల్లలకు మంచి సంబంధాలు వచ్చినాయని చెప్పి చాలా మంది తెలియజేశారు. అయితే ఎప్పుడైనా సరే మరి మొండిగా ఉన్నాయి అనుకున్నప్పుడు ఏమైందంటే ఒకసారి పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని కలవటం చాలా మంచిది. ప్రస్తుతానికి ఈ ప్రక్రియ అనేది చేస్తే మాత్రం తప్పనిసరిగా అతి శీఘ్రంగా వివాహ యోగము అనేది ఉన్నదమ్మా. నవంబర్ లోపుగా వివాహం జరిగే అవకాశం ఉంది నాన్న. ఓకే అండి, ఇంకా అదే విధంగా శ్రీచక్రం ఎడ్యుకేషనల్ లాకెట్ గురించి, దీని నుంచి ఎలాంటి ఫలితాలు వస్తాయో వివరాలు తెలియదు. తప్పకుండా. శ్రీచక్రము ఎడ్యుకేషన్ లాకెట్ అంటే వాటి గురించి ఎంత చెప్పినా తక్కువే అనమాట. ప్రతిసారి కూడా తెలియచేయటం అంటే ప్రజల నుంచి ఆ స్పందన కూడా అంత ఎక్కువగా ఉంటున్నది. శ్రీచక్రం అనేది ఇంతకుముందు మేము తీసుకున్నామమ్మా, మీ దగ్గర తీసుకున్న తర్వాత మనసులో సంకల్పం ఇలా బీరువా లాకరులో పెట్టమని తెలియజేస్తూ ఉంటా. దాని ఏంటంటే ఆల్రెడీ పూజా ప్రాసెస్ నిర్వహించినటువంటిది కాబట్టి తిరిగి పూజా మందిరంలో పెట్టే అవసరం లేకుండా దాన్ని బీరువా లాకరులో సంకల్పం మీద అనుకొని కనుక బీరువా లాకరులో పెడితే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం వలన అది లక్ష్మీ అమ్మవారు అనమాట, గణపతితో కూడుకున్నటువంటి లక్ష్మీ అమ్మవారు ఒకవైపు, మరొకవైపు శ్రీచక్రం అనేది ఉండటం జరుగుతుంది. చాలా సూక్ష్మంగా, చాలా చిన్నగా, స్వల్పంగా ఉంటుంది, కానీ ఫలితాలు అద్భుతంగా ఉండటం అనేది జరుగుతుంది. సో అది ఇంతకుముందు తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి తీసుకుంటూ ఉంటారు, వాళ్ళకి కానీ వాళ్ళ బంధువులకు కానీ ఒక 5, 6, 7, 8 ఈ విధంగా తీసుకుని వెళుతూ ఉంటారు. వాస్తవంగా తాను బాగుండి మరొక 10 మంది బాగుండాలి అనేటువంటి సంకల్పం కూడా చాలా మంచిది. అలాగే ఎడ్యుకేషనల్ లాకెట్ గురించి కూడా అంతే, ఎంత చెప్పినా తక్కువే. అది చదువుకునేటువంటి పిల్లల విషయంగా కావచ్చు, వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళకి కావచ్చు, ఎవరికైనా సరే అది బుధుడి అనుగ్రహంగా అన్నమాట, బుధుడికి ప్రతీకగా అది అందచేయటము అనేది జరుగుతున్నది. దీన్ని లాకెట్ మెడలో లాకెట్ రూపేణ ధరించటము వలన గ్రాస్పింగ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది, చదువుకున్నది చదువుకున్నట్టుగా గుర్తుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా మంది కూడా తెలియజేశారు, ఈ ఎడ్యుకేషనల్ లాకెట్ వేసిన తర్వాత మా పిల్లలు వృద్ధిలోకి వచ్చారమ్మా, చాలా బాగున్నారు. రాత్రి కూడా ఒక కాల్ చేశారు, వాళ్ళు తెనాలి నుంచిట వాళ్ళ పిల్లవాడికి ఎంసెట్ కోసం అని చెప్పేసి లాకెట్ వేయించుకున్న తర్వాత తిరుపతిలో ఫ్రీ సీట్ వచ్చిందమ్మా అని చెప్పేసి తెలియజేశారు. రాత్రి కాల్ చేశారు, 9:30 ఆ టైం అప్పుడు కాల్ చేసి చెప్పారనమాట, ఫ్రీ సీట్ వచ్చిందమ్మా అని. పిల్లవాడి పేరు గణేష్ ఏమో చెప్పారు. అయితే చాలా బాగుందమ్మా అని చెప్పేసి ఈ విధంగా నాకు చాలా మంది కూడా తెలియచేయటం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఏంటంటే విత్ పర్మిషన్ వాళ్ళు మీరు చెప్పండి అమ్మా అన్న వాళ్ళది మాత్రం నేను తప్పకుండా తెలియచేయటం అనేది ఉంటుంది. అయితే ఏంటంటే రాత్రి ఆ కాల్ రావడం చాలా ఆనందం అనిపించింది.
సో ఫ్రీ సీట్ రావటం అనేటువంటిది చాలా మంది విషయాల్లో జరిగింది. ఈ విధంగా పాలిటెక్నిక్ లో ఫ్రీ సీట్ రావటం విషయంగా కావచ్చు, ఇంజనీరింగ్ లో ఫ్రీ సీట్ రావటం కావచ్చు, 10th కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ అంటే 10th లో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఇంటర్మీడియట్ లో కూడా ఫ్రీ సీట్ రావటము, ఇవన్నీ కూడా వినటం చాలా ఆనందం అనిపిస్తుంటుంది. అది బుద్ధుడికి ప్రతీకగా ఎమరాల్డ్ అనేటువంటిది చాలా చిన్నగా ఉంటుంది. ఎటువంటి దేవతా స్వరూపము అనేది కాకుండా చాలా చిన్నగా ఒక లాకెట్ రూపేణ ఉండటం జరుగుతుంది. అది వేసుకున్న తర్వాత విద్యలో రాణించడం అనేది కూడా అంత అత్యద్భుతంగా ఉండటం అనేది జరుగుతుంది. అలాగే విద్య అన్న టాపిక్ వచ్చింది కాబట్టి తెలియచేయటం. మరొకటి ఏంటంటే విద్య కోసము అని చెప్పేసి మేధా దక్షిణామూర్తి హోమము అనేది అతి త్వరలో నిర్వహించటము అనేది జరుగుతుంది. వాస్తవంగా ఇంతకుముందు శతచండీ హోమాలప్పుడు కూడా ఒకసారి తెలియచేయటం అనేది జరిగింది. శతచండీ హోమాలకు వచ్చినటువంటి స్పందన అంటే అది దీంట్లో కూడా వీక్షించారు చాలా మంది కూడా, మన టీవీలో కూడా ఆడియో వీడియో ద్వారా చాలా మంది కూడా చూశారు. చాలా చాలా బాగుందమ్మా, మళ్ళీ ఏదైనా సరే మీరు పెట్టినప్పుడు ఈ కార్యక్రమం ఉన్నప్పుడు మాకు తెలియచేయండి అని చెప్పేసి, అలాగే స్టూడెంట్స్ నుంచి కూడా ఎక్కువ మంది వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియచేశారు. విద్య కోసం అనేది ఏదైనా ఉంటే చెప్పండి అమ్మా అని చెప్పేసి. తప్పనిసరిగా మేధా దక్షిణామూర్తి హోమము అనేది నిర్వహించడం జరుగుతుంది అతి త్వరలో. అలాగే మేధాసూక్త పారాయణంతో సహా అన్నమాట, పారాయణం చేసి అలాగే మేధా దక్షిణామూర్తి హోమం. దీనివల్ల ఏంటంటే ఫైన్ ఆర్ట్స్ అంటారు, ఉండేటువంటి 64 కళల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎప్పుడూ కూడా భగవంతుడు అనుగ్రహము అనేది అవసరము, సరస్వతి కటాక్షము అనేది అవసరము. అలాగే శివుడు జ్ఞానాన్ని, తెలివితేటల్ని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. సో ఇవన్నింటినీ కూడా బేస్ చేసుకొని మేధా దక్షిణామూర్తి హోమము అనేది అతి త్వరలో నిర్వహించడం అనేది జరుగుతుంది. వీలైనంత త్వరగా వచ్చి రిజిస్ట్రేషన్ అనేది ముందు చేసుకోవటం చాలా మంచిది. అది కేవలం విద్య అనే కాదు, విద్యలో రాణించటానికి ఒక విషయంగా కావచ్చు, మంచి ఉద్యోగం కోసం కావచ్చు, ప్రమోషన్ విషయంగా కావచ్చు, అలాగే వ్యాపారం కోసం, వ్యాపార అభివృద్ధి కోసం, అన్నట్టు ఉన్నత పదవుల కోసం, వీటన్నిటికీ కూడా మేధా దక్షిణామూర్తి అనుగ్రహము అనేది అవసరం. ఆ హోమంలో పాల్గొనటం కూడా ప్రతి వ్యక్తికి కూడా చాలా మంచిది. ముందుగా వచ్చి రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవటం చాలా మంచిది. ఏ డేటు అనేది రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడు తెలియచేయటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది ఒక్కసారి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా మా ఆఫీసులోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం, చిక్కడపల్లిలోనే ఉండటం జరుగుతుంది ఎప్పుడు కూడా, త్యాగరాయ గాన సభ పక్కన. సో చిక్కడపల్లిలోనే ఆ ఆఫీస్ ఉంది అనమాట. ఈ హోమం కానీ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. దీనికి పిల్లల్ని తీసుకొని రావటం మంచిది. రాలేని పక్షంలో ఇప్పుడు నాకు విదేశాల నుంచి ఎక్కువ కాల్స్ వస్తున్నాయి, వాళ్ళు ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఏమిటి అనేది తెలిపి అది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన ప్రాసెస్ కనుక్కొని తర్వాత పిల్లవాడి పేరు విషయంగా కావచ్చు, వాళ్ళ గోత్రం కానీ, వాళ్ళది ఏంటి కోరిక అనేది కానీ, అది ఉద్యోగం కోసమా, వ్యాపారం కోసమా, లేకపోతే చదువు కోసమా, ఉన్నతమైన చదువులా, ఈ రకంగా ఏంటంటే కొంతమంది సంగీతంలో రాణిస్తుంటారు, ఇన్స్ట్రుమెంటేషన్ అని ఉంటుంది, వాటిలో రాణించడానికి అవకాశము. ఈ విధంగా 64 కళల్లో కూడా ఏదో ఒక కళలో రాణించటానికి అని చెప్పేసి మేధా దక్షిణామూర్తి హోమము అనేది అంత అద్భుతంగా ఉపయోగపడటం అనేది ఉంటుంది. అలాగే లాస్ట్ వీక్ కూడా ఒకటి నేను ఇంట్రడ్యూస్ చేయడం అంటే చెప్పటము అనేది జరిగింది. ఎందుకోసం అంటే సంకల్ప సిద్ధి అని చెప్పేసి ఒక లాకెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సంకల్ప సిద్ధి అంటేనే ఆ వాక్యంలోనే, ఆ పదంలోనే ఉంది. అంటే మనసులో ఉన్నటువంటి సంకల్పము అనేది నెరవేరటం కోసం. ఎందుకు ఈ విధంగా తెలియచేయాల్సి వచ్చింది అన్నప్పుడు చాలా మంది కూడా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినటువంటి వాళ్ళు కానీ, ఎటువంటి సమస్యతో ఉన్నటువంటి వాళ్ళకైనా సరే అమ్మవారి అనుగ్రహం వలన అది అతి శీఘ్రంగా మనం చెప్పినటువంటి పరిహారాలు ఆచరించిన తర్వాత కూడా అతి శీఘ్రంగా పాజిటివ్ రిజల్ట్ అనేది చాలా చక్కగా పొందారు, అద్భుతంగా పొందారు. సో వాళ్ళందరికీ కూడా కోరిక మేరకు ఇంతకు ముందు కూడా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినటువంటి వాళ్ళకి రెమెడీస్ లో భాగంగా ఇది అందచేయడం అనేది జరిగింది. సంకల్ప సిద్ధి అనేటువంటి లాకెట్. దీనివల్ల ఏమిటి అన్నప్పుడు ఏంటంటే నెగటివ్ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. కొంతమంది ఉట్టిగా భయభ్రాంతులు అవుతూ ఉంటారు, అటువంటిది తొలగిపోవటంగా కావచ్చు, లేదా చాలా వరకు కూడా వర్క్ ప్రాసెస్ 99% ముందుకు వెళ్ళిపోయి తర్వాత కొంచెంగా అంటే ఎందుకు అనేది తెలీదు, చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఏదో ఒక డిస్టర్బెన్స్ వల్ల వర్క్ వెనక్కిపోవటము అనేది జరుగుతుంటుంది. అది భరించలేని బాధ చాలా మంది కూడా తెలియజేస్తుంటారు. సో అటువంటిది వచ్చినటువంటి వాళ్ళకి కావచ్చు. ఈ విధంగా ఏంటంటే ఈ సంకల్ప సిద్ధి అది మనసులో ఉన్నటువంటి సంకల్పము అనేది అది ఏదైనా కావచ్చు, స్వగృహం కోసం కావచ్చు, లేదా కొంతమంది అనవసరంగా భయపడుతూ ఉంటారు. అనవసరం మీన్స్ ఆ బాధ పడే వాళ్ళకి తెలుస్తుంది, అక్షోభ ఆ బాధ అనేది ఏమిటి అనేది చూసే వాళ్ళకి అది అర్థం కాదు. చాలా మంది కూడా ఆ విధంగా సఫర్ అవుతూ ఉంటారు. ఎందుకు అనేది తెలియదు. అమ్మ మా మీద ఏదో చేతపడి చేశారమ్మా, అందుకనే మేము ఇలా అయ్యాము అని చెప్పి కూడా చాలా మంది భావిస్తుంటారు.
చాలా బాధపడుతుంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా నెగటివ్ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీ అనే దాన్ని ఈ సంకల్ప సిద్ధి అనేటువంటి ఆ లాకెట్ మెడలో కట్టడము అనేది జరుగుతుంది. వాస్తవంగా ఇది తీసుకునేటువంటి వాళ్ళు కూడా చాలా మంది తెలియజేశారు. నెగటివ్ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీ అనే దాన్ని గ్రాస్పింగ్ పవర్, పాజిటివ్ ఎనర్జీని మాత్రమే అది గ్రహించటము అనేది జరుగుతుంది. దానివల్ల వాళ్ళు ఉద్యోగ వ్యాపారాలది ఎటువంటి విషయంలో అయినా కావచ్చు, అది వ్యాపార విషయం కావచ్చు, ఒక్కొక్కడికి ఒక కళారంగంలో అనేది ఉంటుంది. అయితే ఎందుకో ముందుకు వెళ్ళిపోతూ కాస్త వెనక్కి రావటము అనేది చాలా బాధ అనిపిస్తుందమ్మా అంటారు. అలాగే గృహ నిర్మాణం కోసం కూడా అన్నీ కంప్లీట్ అయిపోయిందమ్మా కానీ ఏంటో ముడిపడట్లేదు అని అంటుంటారు. ఎవ్వరు కూడా బాధపడాల్సిన, భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా విజయ మార్గం అనేటువంటి ఈ కార్యక్రమంలో ఎప్పుడు తెలియచేయడం అనేది జరుగుతుంది. అలాగే కుచేరుని కూడా కుబేరుని చేయగల మార్గం ఈ విజయ మార్గం అనేది. అంటే ఈ పేరు పెట్టిన తర్వాత కూడా చాలా మంది కూడా చెప్పారు, అమ్మా మీరు ఈ టైటిల్ అనేది, ఈ పేరు అనేది విజయ మార్గం ఎలా పెట్టారో కానీ అద్భుతంగా ఉందమ్మా, ఇక్కడికి మీ దగ్గరకు వచ్చి కలిసిన దగ్గర నుంచి కూడా మంచి విజయాలు అనేది మేము పొందగలిగాము అని చెప్పేసి. సో మీ బ్లెస్సింగ్స్ కోసం వచ్చాము, మీతో బొట్టు పెట్టించుకోవడం కోసం వచ్చాము, ఈ విధంగా ఎంతో మంది చెప్పడం అనేది చాలా చాలా ఆనందం అనిపిస్తుంటుంది. ఆ నెగటివ్ అనేది తీసేస్తుంది. సంకల్ప సిద్ధి లాకెట్ వల్ల ఏంటి ప్రయోజనాలు అనంటే, నెగటివ్ అనేది తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహం వలన నెగటివ్ పోయి పాజిటివ్ ఎనర్జీని మాత్రం గ్రాస్పింగ్ చేసుకోగలుగుతారు. ఇది ప్రతి వ్యక్తికి కూడా అవసరం. వ్యాపార విషయంగా కావచ్చు, కొంతమంది కొన్ని కళారంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఈ బుల్లితెర దీంట్లో కూడా ఉంటున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎందుకు అనేది తెలియకుండా సఫర్ అవుతుంటారు చాలా మంది కూడా. ఎటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనా సరే ఈ సంకల్ప సిద్ధి అనేటువంటిది అంత చక్కగా యోగదాయకంగా ఉంటుంది. అది ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, వీటన్నిటికీ కూడా ఈ సంకల్ప సిద్ధి లాకెట్ అనే దాన్ని మెడలో కట్టించుకోవడం వల్ల దూర ప్రాంతం వాళ్ళకైతే కొరియర్ సౌకర్యం ద్వారా కానీ, పోస్టల్ సౌకర్యం ద్వారా కానీ అందించడం జరుగుతుంది. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చినప్పుడు కలెక్ట్ చేసుకుని వెళ్ళటం మంచి తప్పించి మా ఆఫీస్ నుంచి మాత్రం విదేశాలకు పంపడం అనేది చాలా కాల్స్ వస్తూ ఉంటాయి. అయితే విదేశాలకు పంపడం మాత్రం వాళ్ళు పంపించడం అనేది ఉంటుంది తప్పించి మనకి ఇండియాలో ఏ స్టేట్కైనా సరే పంపటము అనేది జరుగుతుంది తప్పనిసరిగా. శ్రీచక్ర విషయంగా కావచ్చు, ఎడ్యుకేషనల్ లాకెట్ విషయంగా కావచ్చు, ఈ సంకల్ప సిద్ధి అనేటువంటి ఈ లాకెట్ విషయంగా కావచ్చు. అలాగే మరొకసారి తెలియజేసేది ఏంటంటే, మేధా దక్షిణామూర్తి హోమము అనేటువంటిది వాస్తవంగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ కూడా ఇది చాలా యోగదాయకమైనటువంటిది. మనసులో సంకల్పము అనేది నెరవేరుతుంది. ఏంటి అన్నప్పుడు విద్య అంటే ఎడ్యుకేషనల్ నాలెడ్జ్ అనేది ఒక్కటే కాదు, అది కాకుండా విద్యలో రాణించినట్టు స్వతహాగా తెలివితేటలు అనేది ఉండాలి ఎవరికైనా సరే. సో స్వతహాగా తెలివితేటల విషయంగా కావచ్చు, అలాగే ఉద్యోగం కోసం కానీ, మరొకటి ఏంటంటే ప్రమోషన్ కోసం ఆరాటపడే వాళ్ళు కావచ్చు, చిన్న చదువుల దగ్గర నుంచి పెద్ద చదువుల వరకు కూడా ఈ మేధా దక్షిణామూర్తి హోమము అనేది అంత అద్భుతంగా వర్కౌట్ అవ్వటం అనేది ఉంటుంది. వాస్తవంగా ఇది 5-6 సంవత్సరాల క్రితం ఒకసారి నిర్వహించడం జరిగింది. అప్పుడు విజయవాడ నుంచి కావచ్చు, వైజాగ్ నుంచి కావచ్చు, ఈ విధంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. అది చేసిన తర్వాత వాళ్ళ పిల్లలు కూడా వారి రంగాల్లో రాణించారమ్మా అని చెప్పేసి తెలియచేయడం జరిగింది. సో మళ్ళీ పెట్టడానికి ఏంటంటే కారణము, ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడా అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చదువు తెలివితేటల్లో అనేది రాణించటం అనేది జరగాలి. ఇప్పుడు ఏంటంటే చదువుకున్నా కదా అంటే కాదు, చదువుతో పాటు స్వతహాగా తెలివితేటలు అనేది కూడా ఉండాలి. ఓన్లీ ఎడ్యుకేషనల్ నాలెడ్జ్ అనే కాదు. సో వీటన్నిటినీ కూడా మేధా దక్షిణామూర్తి హోమం వల్ల సాధ్యపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది నా సమక్షంలోనే నిర్వహించటము చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇది తీసుకున్న తర్వాత, ఇది చేయించిన తర్వాత అటువంటి ఫలితాలు అనేది కూడా విద్యలో రాణించటానికి అనేది కూడా చాలా యాక్టివ్గా కూడా పిల్లలు ఉండగలుగుతారు దీనివల్ల. ఓకే అండి, శ్రీచక్రం ఎడ్యుకేషనల్ లాకెట్, సంకల్ప సిద్ధి లాకెట్ గురించి పూర్తి వివరాలు తెలియజేశారు. అదేవిధంగా మన విజయ మార్గం కార్యక్రమాన్ని కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు మంచి మాట కోసం. ఈ రోజు చెప్పబోతే మంచి మాట ఏంటి? తప్పకుండా ఈ రోజు మంచి మాటలో భాగంగా ఇంతకు ముందు క్యాజువల్గా తెలియచేయటం అనేది మంచి మాటలో జరిగింది. ఇది ఏంటంటే, ఒక పాత్రలో ఒక రాగి చెంబు అనేది కానీ మనం తీసుకొని అందులో నువ్వులు మినుములు అనేది వేసి రావి చెట్టు మొదట్లో పోసి 9 సార్లు ప్రదక్షిణాలు చేయటం. ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఓం శనేశ్వరాయ నమః అనుకుంటూ ప్రదక్షిణాలు చేయటం చాలా మంచిది అని చెప్పేసి చాలా మంది కూడా చేశామమ్మా, చేసిన చాలా బాగుంది అని చెప్పేసి కూడా తెలియజేశారు. ఇంతకు మునుపు ఎవరైనా సరే చేయటం కుదరనటువంటి వాడు ఈ రోజు చేయటం చాలా మంచిది. ఈ రోజు సాయంత్రం లోపుగా
తప్పనిసరిగా ఈ విధమైన పరిహారము ఒక రాగి చెంబు అనేది తీసుకొని దాని నిండా నీళ్లు తీసుకొని మినుములు నువ్వులు అనేది వేసి రావి చెట్టు మొదట్లో పోసి ఆ తర్వాత 9 సార్లు ప్రదక్షిణాలు చేయటం. ఆ ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఓం శనేశ్వరాయ నమః అనుకుంటూ చేయటం వల్ల ఎటువంటి శని బాధ అనేది లేకుండా నివారణోపాయంగా ఇది బాగుంటుంది. చాలా మంది కూడా అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాడు శని, శని మహర్దశ, అంతర్దశ ఈ విధంగా బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా సరే ఇది అత్యద్భుతంగా వర్కౌట్ అవటం అనేది ఉంటుంది. మరొకటి ఏంటి అంటే ఈ రోజు సాయంత్రము ఏదైనా సరే ఒక అమ్మవారి గుడిలో కావచ్చు, లేదా మన గృహం ఎందైనా కావచ్చు, లేదా కొంతమంది స్త్రీలందరూ కూడా గెట్ టుగెదర్ పెట్టుకొని ఒక కుటుంబంలో ఒక ఇంట్లో అనేది చేయటం అనేది కూడా జరుగుతుంటుంది. లలిత అమ్మవారి పారాయణం. ఈ లలితా పారాయణం ఈ రోజు సాయంత్రము ఒక 3 సార్లు, అంటే త్రికాలము అని కాకుండా ఎట్ ఏ టైము ఒక్కసారి కూర్చున్నప్పుడు 3 సార్లు చదవటం చాలా మంచిది. ఆ తర్వాత శివ పంచాక్షరి మంత్ర జపం ఓం నమః శివాయ ఇది 108 సార్లు ఉచ్చరించటం, పఠించటం చాలా మంచిది. ఈ విధంగా చేయటం వలన చక్కని ఆరోగ్యము అనేది చేకూరుతుంది, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ రోజు ఈ పర్వదినం రోజు ఈ రోజున చేయటం విశిష్టత, అందువలన తెలియచేయటము అనేది జరుగుతున్నది. అలాగే మరొకసారి తెలియచేయటం ఏంటంటే మేధా దక్షిణామూర్తి హోమము అనేది అతి త్వరలో, అంటే ఈ ఆషాఢ శ్రావణ మాసాల్లో ఈ 2 నెలల్లో నిర్వహించటము అనేది జరుగుతుంది. ముందుగా వచ్చి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవటం చాలా మంచిది. ఎందుకంటే అయిపోయే ముందు తర్వాత వచ్చేసి ప్రెషర్ పెట్టే కంటే ముందుగా బుక్ చేసుకోవటం చాలా మంచిది. దూర ప్రాంతం వాళ్ళైతే కనుక ఫోన్లోనే చెప్పి దాని ప్రాసెస్ ఎలా అనేది తెలియచేస్తారు. ఆ విధంగా బుక్ చేసుకోవటం చాలా మంచిది. ఆ తర్వాత లోకల్ ఇక్కడ వాళ్ళైతే గనక డైరెక్ట్ గా వచ్చి అది ఎంత ఏమిటి వివరాలు తెలుసుకొని వాటి గురించి సంపూర్ణంగా తెలుసుకొని వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవడం మంచిది. చిన్న వయసు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాడి వరకు కూడా దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి అనుగ్రహము అనేది అవసరం. ప్రతి వ్యక్తి కూడా చదువులో రాణించటము అనేది అవసరం. ఎవరూ కూడా దోచికెళ్ళలేనటువంటి ఆస్తిపాస్తులు ఏమిటి అన్నప్పుడు నేను ఇంతకుముందు కూడా ఎడ్యుకేషనల్ లాకెట్ విషయంగా అదే తెలియజేసేదాన్ని. ఎప్పుడు కూడా చెప్పేది ఒకటే, మనకేంటంటే భగవంతుడి నుంచి మనం పొందగలిగినటువంటి ఆస్తి ఏంటంటే చదువు ఒకటే. రేపు అష్టైశ్వర్యాలు కావచ్చు, మనం కూడబెట్టిన బంగారం కావచ్చు, ఆస్తిపాస్తులు కావచ్చు, ఒకరోజు ఉండొచ్చు, పోవచ్చు, ఎవరైనా దోచుకెళ్ళచ్చు. కానీ మనకు చదువు మాత్రం మనల్ని అంటిపెట్టుకుని ఉంటుంది. అంటిపెట్టుకుని ఉండేది చదువు మాత్రమే. సో అటువంటి చదువు అనేది తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వవలసినటువంటి మంచి ఆస్తి, చక్కని ఆస్తి ఏంటి అన్నప్పుడు చదివే. అటువంటి చదువు అనేది గ్రాస్పింగ్, అది మనల్ని అంటిపెట్టుకుని ఉండాలి. ఈ సంవత్సరం చదివానా అది వదిలేశాను అని కాదు, అది ఎప్పుడు కూడా మనల్ని అంటిపెట్టుకుని ఉండాలి. సో మేధా దక్షిణామూర్తి హోమంలో పాల్గొనటం ప్రతి వ్యక్తికి అవసరం. అది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అంత యోగదాయకంగా ఉంటుంది. ఎందుకంటే తర్వాత బాధపడే కంటే ఎప్పుడూ కూడా నా దగ్గర వచ్చిన వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు, ఇంతకుముందు బ్యాక్లాగ్స్ ఉన్నాయమ్మా, చాలా సఫర్ అయ్యేవాళ్ళం, కానీ మీ దగ్గరకు వచ్చాము, ఈ లాకెట్ కట్టించుకున్న దగ్గర నుంచి పిల్లలు పాస్ అయ్యారు, వృద్ధిలోకి వచ్చారు, ఇవన్నీ వింటూ ఉంటాను. సో చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది. సో ప్రజల కోరిక మేరకే చాలా మంది కూడా అడిగారు, చదువుకి సంబంధించి ఏదైనా హోమం చెప్పండి అమ్మా అని. మొన్న సత్యచండి హోమాలప్పుడు చాలా మంది కూడా కాల్స్ బాగా వచ్చాయి, మా చదువు గురించి చేసేది ఉంటే మాకు తెలియచేయండి అమ్మా అని. కానీ మరీ తెలియజేసేది అంటే అది దూర ప్రాంతం వాళ్ళకు కావచ్చు, విదేశంలో మన వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ పరంగా మాత్రం తల్లిదండ్రులు ఇచ్చేటువంటి ఆస్తిపాస్తులు ఏంటి అన్నప్పుడు చదువే. అటువంటి చదువు ప్రతి వ్యక్తికి అవసరం. చదువు, సంస్కారం ఈ 2 తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించవలసినటువంటివి. సో ఇవి మనల్ని అంటిపెట్టుకుని ఉంటాయి తప్పకుండా. అటువంటి చదువు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చదువు అనే కాకుండా మంచి వ్యాపార రంగంలో రాణించేటువంటి వాళ్ళకి కూడా, ఎందుకంటే ఇది తెలివితేటలతో కూడుకున్నటువంటిది వ్యాపార రంగము అనేది. అది చిన్న వ్యాపారం నుంచి పెద్ద పారిశ్రామికవేత్తల వరకు అందరికీ కూడా అది తెలివితేటలతో కూడుకున్నటువంటిది. కాబట్టి మేధా దక్షిణామూర్తి హోమంలో పాల్గొనడం చాలా మంచిది. అలాగే దానితో పాటుగా మేధాసూక్త పారాయణము అనేది కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇది మంచి అవకాశము. పిల్లలకి కరెక్ట్ స్టేజ్ ఇది. స్కూల్లో కానీ కాలేజీలో కానీ జాయిన్ అయిన తర్వాత ఇందులో పార్టిసిపేట్ చేయటం చాలా మంచిది. రానటువంటి వాళ్ళు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళది పేరు వివరాలు మేము అడగటం జరుగుతుంది. అవి నోట్ చేసుకొని వాళ్ళ పేరు మీదుగా చేయటము అనేది కూడా జరుగుతుంది. ఓకే అండి, మీరు
ప్రతి ప్రోగ్రామ్ లో చదువు ప్రాముఖ్యత తెలియజేస్తూ ఉంటారు. తల్లిదండ్రుల బాధ్యత ఒక్కటే కదా, ఎవరు దోర్చికెళ్ళలేని ఆస్తి ఏంటి అన్నప్పుడు చదువు ఒక్కటే. కానీ అంత ప్రయారిటీ ఇవ్వటం, చదువు ఒక్కటి ఎవరు కూడా ఎత్తుకెళ్ళలేరు. సో చదువుకి తల్లిదండ్రులు ఏంటంటే పిల్లల్ని ప్రోత్సహించవలసింది చదువు గురించి. ఓకే అండి, మరి ప్రముఖ జ్యోతిష్యురాలు సంఖ్యా శాస్త్రజ్ఞురాలు శ్రీమతి సీతా శర్మ ద్వారా జాతక పరిశీలన చేసుకుని ఎంతో సంతోషంగా ఉండి విజయ మార్గాల వైపు పయనిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. వారి మనోభావాలు ఒకసారి ఏవి ద్వారా చూద్దాం. నమస్కారం అండి, నా పేరు జానకి. మేము ఇక్కడ అమ్మగారి దగ్గరికి వచ్చి 3 సంవత్సరాలు అయింది. గత 3 సంవత్సరాలుగా మా అక్కయ్య కొడుక్కి మాటలు సరిగ్గా రావట్లేదని టెన్షన్తో వస్తే అమ్మగారు ఇచ్చిన లాకెట్ వల్ల మాటలు చదువు అన్నీ కూడా చక్కగా వస్తున్నాయి. ఇప్పుడు బాబు ఎంతో తెలివిగాను స్కూల్లో నెంబర్ 1గా వస్తున్నాడు. అమ్మగారి దగ్గర వచ్చిన తర్వాత మాకు అంతా మంచి జరిగింది. నాకు సొంతంగా ఆరోగ్యం కుదిరబడింది, మంచిగా ఉంది. నమస్కారం. నా పేరు అశోకాచారి. మేము గాయత్రి నగర్లో ఉంటాము. చాలా అంటే చాలా మాకు అది చెప్పలేము, అంత మంచి జరిగింది. మాకు నమ్ముకోవాలి. ఆ రకంగా అమ్మవారు ఎలా చెప్పిందో మేము అలా చేసినాము. మాకు మంచిగా జరిగింది. నా కొడుకు బిడ్డలకు చాలా బాగా జరిగింది. కొన్ని ఎట్లా ఉన్నామంటే ఆ టైంలో మేము వీడికి వచ్చినప్పుడు మేము అది యాడ్ చేసుకుంటే మేము మనసులో కాము. అలాంటి పరిస్థితులనే మేము గట్టెక్కినాం. ఆ లలిత అమ్మవారి దయ వల్లనే మేము ఇప్పుడు ఈ రోజు నేను నా భార్య పిల్లలతో నేను మంచిగా ఉండగలుగుతున్నాను. అసలు అంత అమ్మవారి దయ. నమ్ముకున్నాం అమ్మవారు, అంతా అమ్మవారే. ఇక ముందుకైనా మేము అమ్మవారిని నమ్మున్నాం. అమ్మవారే మాకు దారి చూపిస్తే, మా పిల్లలకైనా అంతా అమ్మవారే. నా పేరు డాక్టర్ సుజన అండి. మేము ఇక్కడ అమ్మగారి దగ్గరికి 4-5 ఇయర్స్ నుంచి వస్తున్నాము. ఇక్కడికి వచ్చాకే నా మ్యారేజ్ సెటిల్ అయింది. మా అమ్మగారు చేసిన అంటే చెప్పిన ప్రతి రెమెడీ తప్పకుండా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. మేము చేసిన ప్రతి రెమెడీ మాకు మంచిగా సక్సెస్ అయింది. వచ్చాకే నాకు మ్యారేజ్ సెటిల్ అయింది. ఇప్పుడు నా లైఫ్ చాలా బాగుంది. అమ్మగారిని నమ్ముకుంటేనే నాకు సక్సెస్ వచ్చింది. మా వైఫ్ 5 ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నారు. తనతో పాటు నేను వస్తున్నాను. ఇక్కడికి వచ్చాక అన్నీ మంచి జరిగాయి మాకు. మేడం గారు చెప్పేటి అన్ని రెమెడీస్ అన్నీ చేశాము. అన్నీ చాలా ఇంట్లో చేసుకోదగినవే, చాలా చిన్న రెమెడీస్. బట్ ప్రతిఫలం మాత్రం చాలా బాగుంది. అండ్ మేము మా జీవితాంతం అమ్మగారికి రుణపడి ఉంటామండి. ఏవి చూసాం కదా. ఇంకా అదేవిధంగా సీతా శర్మ గారు సంకల్ప సిద్ధి లాకెట్, అదేవిధంగా హోమాల గురించి మరొక్కసారి తెలియజేస్తారు. తప్పకుండా. ఎందుకంటే హోమాల గురించి అన్నప్పుడు మొన్న సత్యచండీ హోమాలు చేసిన తర్వాత ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది తెలియజేశారు. ఇప్పుడు మనకి ఒకళ్ళు ఇప్పుడు బైట్స్ లో చెప్పారు కదా, అశోకాచారి గారని, వాళ్ళ పిల్లలు చాలా బాగున్నారమ్మా అని. అందులో వాళ్ళ అబ్బాయికి H1 వీసా వచ్చిందమ్మా అని ఫోన్ చేసి చెప్పారు. అది చాలా ఆనందం అనిపించింది. ఇప్పుడు వీసా కోసం చాలా మంది కూడా తాపత్రయపడుతుంటారు, బాధపడుతుంటారు, అక్కడ సఫర్ అవుతుంటారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చేసేటువంటి మేధా దక్షిణామూర్తి హోమం అనేది కూడా వీసా కోసం కావచ్చు, లేదా H1 కోసం కావచ్చు, H1B వీటిలో ఉంటాయి కదా, వీటన్నిటికీ కూడా ఇది అంత బాగా సపోర్ట్ చేయటం అనేది జరుగుతుంది మేధా దక్షిణామూర్తి హోమం వల్ల. అలాగే సంకల్ప సిద్ధి లాకెట్ అనేది కూడా అంతే. ఈ లాకెట్ కూడా మెడలో ధరించటం వలన నెగటివ్ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఈ బర్డ్స్ లో కూడా ఫస్ట్ కాలర్ జానకి అని ఒక ఆవిడ మాట్లాడారు కదా, వాళ్ళ అక్కయ్య కొడుకు అని చెప్పేసి. వాస్తవంగా నా దగ్గరికి మనస్ఫూర్తిగా వాళ్ళు హిమాయత్ నగర్ లోనే ఉండటం జరుగుతుంది. వాళ్ళు నా దగ్గరకు వచ్చిన తర్వాత ఆ బాబు చాలా స్పష్టంగా మాట్లాడటం అనేది జరిగింది. ముందు కంటే కూడా చాలా స్పష్టంగా మాట్లాడతాడు. సో ఇవన్నీ మనకి చాలా ఆనందం అనిపిస్తుంది. ఇప్పుడు చిన్నపిల్లల్ని కూడా ఇప్పుడు స్కూల్స్ లో ఇంటర్వ్యూస్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఆ ఇంటర్వ్యూలో చక్కగా సెలెక్ట్ అవ్వటం, మంచి స్కూల్లో సీట్ రావటం జరిగింది. సో ఇవన్నీ చాలా చాలా ఆనందం అనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ వింటూ ఉంటే. సో మేధా దక్షిణామూర్తి హోమంలో పాల్గొనటం ప్రతి వ్యక్తికి కూడా అవసరం. అలాగే సంకల్ప సిద్ధి లాకెట్ అనేది నెగటివ్ పోయి పాజిటివ్ ఎనర్జీ అనే దాన్ని ఇస్తుంటుంది. కాబట్టి ఇది ఎలా పొందాలి ఏమిటి అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి ఆ నెంబర్స్ కి కాల్ చేసి కనుక్కోవచ్చు. సీతా శర్మ గారు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ రోజు మా ప్రేక్షకులకి జాతక పరిశీలనతో పాటు మంచి మాట, ఇంకెన్నో వివరాలు తెలియజేశారు. ధన్యవాదాలండి. నమస్కారం. చూశారు కదండి, ప్రముఖ జ్యోతిష్య సంఖ్యా శాస్త్రజ్ఞురాలు శ్రీమతి సీతా శర్మ గారిని కలిసి జాతక పరిశీలన చేసుకోవాలి. శ్రీచక్రం, ఎడ్యుకేషనల్ లాకెట్, సంకల్ప సిద్ధి లాకెట్ ఇలాంటి ఎన్నో మరి పొందాలి, దైవిక సంపద, అదేవిధంగా హోమాల్లో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి వారి ఆఫీస్ నెంబర్ కి కాల్ చేసి సంప్రదించండి. ఇది వాళ్ళ విజయ మార్గం. నమస్తే.
మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 9347998039, 70327424439, 93900646740, 04027